బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరు కోర్టులో పోసాని లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. జడ్జి సెలవులో ఉండడంతో ఇన్ఛార్జిగా కడప మొబైల్ కోర్టు జడ్జి వ్యవహరించారు. కడప మొబైల్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. కంప్లైంట్ మణి తరపు వాదనలు వినాలని న్యాయవాది పిటిషన్ వేశారు. అటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. అన్ని వాదనలు విన్న జడ్జి తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఓబుల్ మళ్ళీ పోలీసులు ప్రస్తుతం అతన్ని రాజంపేట సబ్ జైల్లో 14 రోజుల రిమాండ్ కోసం ఉంచారు. అయితే ఉదయం ఆయన్ను నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించిన న్యాయవాదులు ఏదైతే 27వ తేదీనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు 27వ తేదీ పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు విచారణకు అది రైల్వే కోడూరు కోర్టుకు వచ్చింది. అయితే ఇప్పటికే సెలవులో ఉన్న రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో కడపకు సంబంధించిన మొబైల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఈ విచారణ చేశారు. ఈ విచారణ సందర్భంగా ఏదైతే ఇటు తమ క్లయింట్ కి వెంటనే బెయిల్ ఇవ్వాలంటూ పోసాని న్యాయవాదులు కోరడం జరిగింది. కానీ ఎవరైతే కంప్లైంట్ దారుడు మనీ యొక్క న్యాయవాది యొక్క వాదనలు కూడా వినాలంటూ కూడా ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో పాటు మరికొంతగా తన వాదనలు వినిపించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇదే సమయంలో పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేశారు. దానిపైన కూడా వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ జడ్జి 5వ తేదీకి వాయిదా వేశాడు. మొత్తం మీద ఇప్పటికే ఏదైతే పీటీ వారెంట్లు అటు నర్సరావుపేట పోలీస్ స్టేషన్ నుంచి మరో 10 పోలీస్ స్టేషన్ల నుంచి పీటీ వారెంట్లు రెడీగా ఉంచుకున్నారు. వీరంతా పోసాని కృష్ణమురళిని తమ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్తున్న నేపథ్యంలో ముందుగా వచ్చిన నర్సరావుపేట పోలీసులు ఆయన తీసుకెళ్లారు. మరోవైపు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో కూడా ప్రయత్నిస్తామంటూ పోసాని న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పోసాని కృష్ణమురళికి ఓబుల్నాయనపల్లిలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ మరో కేసుల్లో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద అయితే 14 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లకు పీటీ వారెంట్ మీద వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న న్యాయస్థానంలో కూడా హాజరు కావాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇటు కస్టడీ పిటిషన్ వీరు కోరుతున్నారు. ఏదైతే పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు వెనక ఎవరున్నారు, ఎవరు ఆయనతో చెప్పారు అన్న విషయాన్ని కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ఏదైతే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నారు, ఈ దుర్భాషలాడ్డ వెనుక వారు రాసిన స్క్రిప్ట్ నే ఈయన చదివాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, ముందస్తు బెయిల్ పిటిషన్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు జరిగిన వాదనలో అటు కస్టడీ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కూడా 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.